యాపిల్ ఐఫోన్లో కొత్త సిరీస్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తుంటారు. 2007 నుంచి ఈ ఐఫోన్ల ప్రస్థానం స్టార్ట్ అయింది. స్టీవ్ జాబ్స్ ఒక మాట అనేవాళ్ళు, సింప్లిసిటీ ఇస్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్. ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా, ఎంత యూజర్ ఫ్రెండ్లీగా వీలైతే అంత యూజర్ ఫ్రెండ్లీగా. ఈ యాపిల్ ఐఫోన్ రాకముందు జనరల్గా చేత్తో స్వైప్ కానీ ఇలాంటివి చాలా అరుదుగా కనిపించాయి అన్నమాట. యాక్చువల్లీ చిన్న బటన్స్ ఉండటం లేదా కీప్యాడ్స్ ఉండటం, స్టైలస్ యూజ్ చేయటం, అలాంటి ఫోన్స్ వచ్చాయి. కానీ యాపిల్ వచ్చి ప్రపంచాన్ని మార్చేసింది. మనం ఒకసారి యాపిల్ ఫోన్స్కి అలవాటు పడిపోతే అదొక అడిక్షన్ అయిపోద్ది అనమాట. ఇంకొక సిరీస్లోకి వెళ్ళలేం. అలాంటి పరిస్థితి యాపిల్ తీసుకొచ్చింది. ఇదంతా కథ స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు, తర్వాత కొంతకాలం నడిచింది. ఇప్పుడు యాపిల్ 17 త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఈ 17 సిరీస్ మీద పెద్దగా బజ్ అంతా క్రియేట్ అవ్వలేదు. అసలు యాక్చువల్లీ ఎప్పుడైతే 17 సిరీస్ సంబంధించిన కొంత డేటా లీక్ అయిందో యాపిల్ యొక్క మార్కెట్ వాల్యూ తగ్గిపోయిందనమాట. యాక్చువల్లీ యాపిల్ యొక్క మార్కెట్ వాల్యూ $3.5 ట్రిలియన్. దానిలో 3.2% వాల్యూ తగ్గిపోయింది సడన్గా విత్ ఇన్ 2-3 డేస్ అనమాట. అంటే దాదాపు $112 బిలియన్ వర్త్ యాపిల్ నష్టపోయిందనమాట. ఎందుకంత నష్టపోయింది? ఒక్కసారి యాపిల్ 17 వస్తుంది అనగానే యాక్చువల్లీ మార్కెట్ వాల్యుయేషన్ పెరగాలి కదా, ఎందుకు తగ్గిపోయింది? దీని మీద ఇప్పుడు ప్రపంచంలో టెక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, అందరూ చర్చిస్తున్నారనమాట.